హలో, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. అదేనండి, నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న అదే పద్ధతిలో నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఒక్కసారి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటుంటే ఆ మజానే వేరు కదండి. సరేనండి, ఇక చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను 1 కేజీ చేపలు తీసుకున్నానండి. వీటిని బాగా శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని 1 అరగంట పక్కన పెట్టుకోవాలండి. వీటికి బాగా పట్టించి 1 అరగంట పక్కన పెట్టుకుంటే పులుసులో ముక్కు మంచి రుచిగా ఉంటుంది. ఇలా నా పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆలస్యం చేయకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 8 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 6 బెండకాయలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటో తీసుకున్నాను. నేను ఆనియన్ చిన్న సైజు మూలన 8 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అయితే 5 తీసుకొని సరిపోతాయి. అలాగే కొంచెం చింతపండులో వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 టమాటో కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితేనే రుచి వస్తుందండి కూరకి. ఇది వేగిన తర్వాత కొంచెం ముందుగా మనం మిక్సీ జార్లో వేసి చేసుకున్న పేస్ట్ని వేసేసుకోండి. ఈ పేస్ట్ కూడా మంచిగా కలుపుకొని నూనె పైకి తేరే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటోని కూడా వేసి కలుపుకుందాం. పచ్చిమిర్చి వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో ఇలా చీల్చుకొని వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుందాం. ఆనియన్ పేస్ట్ ఎంత బాగా వేగితే పులుసుకి అంత టేస్ట్ వస్తుందండి. వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుందాం. ఈ చేప ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు ముక్క మునిగే వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలపకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి కలుపుకుందాం. ఇలా 1 మినిట్ కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి. నాకు 1 స్పూన్ సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి.
ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మూత పెట్టి పులుసు దగ్గర పడే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఇలా 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చేపల పులుసు దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలాగే మరిగించుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. మన పక్క గోదావరి స్టైల్ చేపల పులుసు అండి. చేపల పులుసులో బెండకాయ వేసుకునే పద్ధతి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. చేపల పులుసులో ఓవర్ స్పైసీస్ యాడ్ చేసే కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేపల పులుసు ఎప్పుడైనా వేడిగా కంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటేనే దాని టేస్ట్ బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. అంతేనండి, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.